దావత్ వితౌట్ దారు ఈ స్లోగన్ మీద మీరు అంటే దావత్లో దారు లేకుండా అంటే మందు లేకుండా విందు చేసుకోవచ్చు అని మీరు ప్రచారం చేస్తున్నారన్నట్టు తెలిసింది. ఎలా స్టార్ట్ అయింది సార్ ఇదంతా? ప్రతి సెలబ్రేషన్ మనదే. ఎందుకు ఇంత పెద్ద స్లోగన్గా తీసుకున్నారు? ఏమైనా పర్సనల్గా ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా మీరు? బై గాడ్ గ్రేస్ అనుకోవచ్చు, పేరెంట్స్ ప్రభావం అనుకోవచ్చు. నాకు తెలంగాణ కల్చర్ అంటేనే మందు ముక్క అన్నట్టు చూస్తున్నారు. అండ్ ఈ మధ్య కొన్ని మూవీస్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియాల్లో కానీ కంపల్సరీ తెలంగాణ అంటే ఇదొక మార్క్లా చేస్తున్నారు. అది ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ సమాజానికి అది మందు అనేది చెడు విషయమే, కానీ అదొక సంస్కృతిలాగా చూపిస్తున్నారు. తెలంగాణ అంటే మందు అనే ఒక రకమైన ఇమేజ్ తెలంగాణ రాకముందు నుంచి కూడా ఉంది. డిసెంబర్ 31 వచ్చేస్తుంది. పార్టీస్, సెలబ్రేషన్స్, రెజల్యూషన్స్ అంటూ మనది కాని కొత్త సంవత్సరానికి మన యువతంతా వెల్కమ్ చెబుతుంది. అయితే అందులో మందైతే తప్పనిసరి అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. జిందగీ ఇమేజెస్ ఫౌండర్ చేగొండి చంద్రశేఖర్ గారు ఇలాంటి సంస్కృతికి చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నారు. ఆయన ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ విషయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్, నమస్తే. హాయ్ సార్. అంటే మేము ఇప్పుడు విన్నాం ఈ డిసెంబర్ 31 వచ్చేస్తుంది. అండ్ మీరు ఏదైతే స్లోగన్ ఉందో దావత్ వితౌట్ దారు ఈ స్లోగన్ మీద మీరు అంటే దావత్లో దారు లేకుండా అంటే మందు లేకుండా విందు చేసుకోవచ్చు అని మీరు ప్రచారం చేస్తున్నారన్నట్టు తెలిసింది. ఎలా స్టార్ట్ అయింది సార్ ఇదంతా? యాక్చువల్గా ప్రతి సెలబ్రేషన్ మనదే. అండ్ న్యూ ఇయర్ అయినా కావచ్చు, పండగ అయినా కావచ్చు, పార్టీ అయినా కావచ్చు, పిల్లలు పుట్టడం, పెళ్ళి అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి. లైఫ్ ఈజ్ ఫర్ సెలబ్రేషన్. ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక్కటి ఇన్వాల్వ్ కావటంతో సెలబ్రేషన్కి ఒక విలువ దీని ద్వారా వస్తుందనే ఒక రకమైన రాంగ్ విలువ ప్రచారం కావటముతో నేను అలర్ట్ అయిపోయాను. అది ఒక నామ్గా కావటంతో నేను అలర్ట్ అయిపోయి మనము ఎంజాయ్ చేద్దాము, సెలబ్రేట్ చేసుకుందాము, కానీ ఈ మందు, డ్రగ్స్ ఇలాంటివి కాకుండా చాలా ఆరోగ్యకరంగా హెల్దీ అట్మాస్ఫియర్లో అందరము సమూహంగా సెలబ్రేట్ చేసుకుందామని అనే ఆలోచనతో చేశాము. సో ఈ లిక్కర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు అని అంటే మనము ఎవరము జస్ట్ వాకిన్ అయ్యి వైన్ షాప్కో ఎక్కడికో వెళ్ళి తీసుకొని తాగేది ఉండదు. ఇలాంటి సమూహాలలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు స్టార్ట్ అవుతుందని అది ఒక కల్చరల్ నామ్గా మారిపోయినది. సో ఇక్కడ మనము మాట్లాడే దీనికి ప్రత్యామ్నాయాలు ఏమన్నా మనము క్రియేట్ చేయగలుగుతామా, ప్రత్యామ్నాయాలు మాట్లాడగలుగుతామా, ఆలోచన చేయగలుగుతామా అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము లిక్కర్ చేయకుండా, దారు లేకుండా దావతులు చేసుకుందాము. బ్రాడర్గా ఏంటంటే మనము కలిసేటప్పుడు మన ఆనందాలలో ఎక్కడ కూడా లిక్కర్ ప్రజెన్స్ ఉండకూడదు అనేది బ్రాడ్గా. ఇట్స్ లైక్ మద్య వ్యతిరేక ప్రచారం. అదే సార్, ఇది మీ జిందగీ ఇమేజెస్ అనేది ఒక ఫేస్బుక్ పేజ్గా స్టార్ట్ అయ్యి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అందులో సభ్యులు ఉన్నారని, అండ్ మీరు ఫ్రీక్వెంట్గా అందరూ కలిసి గ్యాదరింగ్స్ చేసుకుంటారని, అప్పుడు కూడా ఇది దావత్ వితౌట్ దారు అనేది ఎక్కువగా ప్రచారం చేస్తారని విన్నాం మేము. అంటే ఇంతమంది ఈ 2-3 lakhs మంది పీపుల్ కూడా ఈ మాటకి ఏకీభవించి వాళ్ళు తాగకుండా ఉంటున్నారా? అంటే పార్టీస్ చేసుకుంటున్నారా తాగకుండా? అయితే ఏకీభవించారు, నా ఆలోచనకు మాత్రం ఏకీభవించారు. అది దట్స్ నైతికంగా నేను కరెక్టే ఉన్నాను, లాజిక్గా కరెక్టే ఉన్నాను. బట్ ప్రాక్టీస్కి వచ్చేసరికి వేరీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఉన్న పవర్ అలాంటిది, అడిక్షన్కి ఉన్న పవర్ అనేది. సో ఇక్కడనే నా పోరాటం ఇక్కడనే ఉంది. ఐ నో ఇట్. కానీ 2-3 లక్షల మందే కాదు, నన్ను వ్యతిరేకించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనకు నిజమే మద్యము ఈజ్ కిల్లింగ్ అస్, ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ అస్ అనేది చెప్తున్నారు. సో ఆలోచన కరెక్టే, మనము కాదు ఇంప్లిమెంటేషన్లో ఇంకా చేయాల్సి ఉంది.
చాలామంది అయితే చాలామంది సపోర్ట్ చేయటము, మేము కలిసినాము కానీ డ్రింక్ తీసుకోలేదని, మేము జ్యూస్ తీసుకున్నాము, లేకుంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాము, లేకుంటే ఒక ఊరికి వెళ్ళాము, ఒక టెంపుల్కి వెళ్ళాము. అండ్ యాక్చువల్గా స్పిరిట్ అంటారు కదా, ట్రూ స్పిరిట్ వచ్చింది వితౌట్ దారు అనే సమాచారము పోస్టులు పెట్టడం అయితే నాకు చాలా పాజిటివ్గా ఉన్నది. ఈవెన్ వాళ్ళు ఆ మద్యానికి అలవాటైనా, సోషల్ నామ్స్కి బెండ్ అయినా, సోషల్ ప్రెషర్, పీర్ ప్రెషర్ అంటారు, దానికి అయినా కూడా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ధైర్యంగా మేము మా పార్టీలలో మా దావతలు, మా బిడ్డ ఫంక్షన్ అవుతుంది కానీ ఏం పెట్టం చుట్టాలకి కొంతమంది అడుగుతారు కదా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అది చిన్న చిన్నగా ముందుకు వెళ్తుంది. ఇంకా చాలా చేయవలసి ఉంది. ఎందుకంటే మన దేశం పొలిటికల్ థాట్స్ని డెవలప్ చేసిన వాళ్ళు, దేశ గతిని రాజకీయంగా మార్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రయారిటీస్లో ఇది కూడా ఉంది. మద్యము తగ్గించాలి, మద్యం గురించి మాట్లాడాలని. కానీ అప్పటి టైంకి వేరే ప్రియారిటీస్ ముందల పడ్డాయి. లైక్ స్వాతంత్రోద్యమం అని, ఇంకోటి అంబేద్కర్జీకి అండ్ రాజ్యాంగము, లేకుంటే సపరేట్ సెక్షన్స్ నుంచి అప్లిఫ్ట్ చేసే వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు టాప్ 5 ఇష్యూస్ పెట్టుకుంటే మద్యం అనేది కూడా, మద్యాన్ని నియంత్రించాలి, నిషేధించాలి, దీని గురించి మాట్లాడాలి అనే ఆలోచనలు అయితే కలిగి ఉన్నారు. సో దాన్నే మనం చిన్న చిన్నగా తీసుకొని వెళ్ళాలి అనేది నా ప్రయత్నం. అంటే మీ స్లోగనే దావత్ వితౌట్ దారు కదా సార్. ఎందుకు అంటే ఇది మీరు మీ లైఫ్లోనే ఇది మేజర్ పార్ట్ అయిపోయి ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే దాదాపు ఒక 5 years నుంచి మీరు దీని మీద కొనసాగుతున్నారంటే ఇది మేజర్గా ఒక పార్ట్ అయితే అయిపోయి ఉంటుంది, అట్లీస్ట్ ఒక 70% అట్లా వరకు. ఎందుకు ఇంత పెద్ద స్లోగన్గా తీసుకున్నారు? ఏమైనా పర్సనల్గా ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా మీరు ఈ మందు గురించి? ఎలా? యాక్చువల్గా నేను బై గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు, పేరెంట్స్ ప్రభావం అనుకోవచ్చు, నాకు ఎప్పుడూ లిక్కర్ అలవాటు కాలేదు, నాట్ ఈవెన్ డ్రాప్. అయితే నేను పీర్ ప్రెషర్ అంటారు కదా, నేను సమూహాల్లో ఉన్నప్పుడు నా మిత్రులు చాలా టాలెంటెడ్ మిత్రులు, ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా ఉంటే దే వుడ్ హావ్ అచీవ్డ్ హయ్యర్ గోల్స్. అట్లా 100 అనుభవాలు నా కళ్ళ ముందల ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ నేను సమూహాల్లో వెళ్ళినప్పుడు నన్ను ఆడ్ మ్యాన్ అవుట్గా చూడటము, అండ్ చాలా చాలా మంచి మిత్రులు, వాళ్ళకు అంత టాలెంట్ ఉన్నా కూడా ఒక స్టేజ్ తర్వాత దీనివల్ల వాళ్ళు జీవితంలో తిరోగమనం వైపు వెళ్ళటం, ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. నా బాధ నేను ఎక్కడ అయిందంటే దీన్ని అనవసరంగా విలువను పెంచటం అయింది. లేకుంటే వ్యసనం అని అందరూ బిలీవ్ చేస్తే ఐ వుడెంట్ హ్యావ్ స్టార్టెడ్. కానీ నేను సమాజంగా తెలంగాణ మూమెంట్ కానీ చాలా సామాజిక విషయాల మీద మాట్లాడటము, చాలామంది సోషల్ యాక్టివిస్ట్గా ఉండటము, చాలా ఉద్యమాలలో నేను కూడా వాలంటీర్గా చేస్తున్న క్రమంలో ఎన్ని ఇష్యూస్ తీసుకున్నా కూడా ఆ ఇష్యూలో ఆల్కహాలిజం అనే ప్రాబ్లము చాలా సివియర్గా ఉంది. అండ్ నోబడీ ఈజ్ టేకింగ్ ఇట్. బికాస్ మీరు అన్నారు ఇందాక, ఇది ఒక జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయింది, నాకు జీవిత ఆశయమే అయిపోయింది. ఇట్స్ ఎ ట్రూ, వాట్ ఎవర్ యూ సెడ్ ఈజ్ కరెక్ట్. చాలా పెద్ద టాస్క్ ఇది నాకు. నేను దీన్ని పర్స్యూ చేస్తున్న టైంలో కూడా తెలుసు. అండ్ నేను ఏం భయపడ్డానంటే నాకు వ్యతిరేకత వస్తుందేమో అని. ఎందుకంటే చాలా మధ్యలో ఈ మధ్యన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చాలా గొడవలు అవుతున్నాయి. ఇది ఎక్కడ ఆ ఏరియాలో పడుతుందని ఐ కుడ్ కన్విన్స్ దెమ్ విత్ మై లాజిక్స్ అండ్ కన్విన్సింగ్ కెపాసిటీ, ఇది ఫుడ్ హ్యాబిట్ కాదు అని, వ్యసనం అని. కానీ ఇది ఎందుకంటే దీనికి ఒక రకమైన నార్మల్సీ వల్ల ఇది ఒక జీవిత ఆశయం అయిపోయింది. నా జిందగీ మొత్తం స్పెండ్ చేసినా కూడా దీనికి ఒక షేప్ తీసుకురాగలుగుతానా లేదా అన్నంత సివియర్ ప్రాబ్లం. అండ్ ఐ రిక్వెస్ట్ పీపుల్ టు పర్స్యూ దిస్. నా మాట వినండి, నాకు చేయుతనివ్వండి. అండ్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ నా దగ్గరకు వచ్చి పని చేయడం, కానీ ఈ ఆలోచనని మీరు తీసుకెళ్ళండి అనేది. యాక్చువల్లీ ఇప్పుడు మనం మీది చూసాను సార్ నేను, నల్గొండ నుంచి మీరు అని. యాక్చువల్లీ మనం తెలంగాణ అంటేనే, నాది తెలంగాణనే,
తెలంగాణ అంటేనే ఇంతకు ముందు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక లాస్ట్ 10 years నుంచి మాత్రం తెలంగాణ కల్చర్ అంటేనే మందు ముక్క అన్నట్టు చూస్తున్నారు. అండ్ ఈ మధ్య కొన్ని మూవీస్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియాల్లో కానీ కంపల్సరీ తెలంగాణ అంటే ఇదొక మార్క్లా చేస్తున్నారు. అది ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ సమాజానికి అది మందు అనేది చెడు విషయమే, కానీ అదొక సంస్కృతిలాగా చూపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? అండ్ మీరు తెలంగాణ కాబట్టి అడుగుతున్నాను ఇది. యాక్చువల్గా ఇది తెలంగాణ రాకముందు కూడా ఈ ఇంప్రెషన్ ఉండే, వచ్చిన తర్వాత అని కాదు. తెలంగాణ వచ్చాక మనకు ఒక ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేసుకునే ప్లాట్ఫామ్స్ దొరకటం, మనం ఇంకా ఎక్కువ బ్రాడర్ అయిపోయింది కదా. మన చాలా వేదికలు దొరికాయి, మనము చాలా మీడియంస్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. అయితే ఇది తెలంగాణకు ఒక్కదానికే పరిమితం అయ్యలేదు. బట్ అది కొంతమంది చేస్తున్న వాదన అని నేను అనుకుంటున్నాను. నేను పర్సనల్గా నేను గ్రౌండ్లో పని చేస్తున్నాను కాబట్టి తెలంగాణ బహుశా నా వ్యూ ఎక్కువ ప్రచారంలో లేకపోయి ఉండొచ్చు, బట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. తెలంగాణ అంటే మందు అనే ఒక రకమైన ఇమేజ్ తెలంగాణ రాకముందు నుంచి కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. అండ్ ఈ ఇమేజ్నే ఈ ప్రాబ్లమ్నే నేను ఎందుకు వస్తుందంటే ఇది ఒక కల్చర్కి లింక్ చేయటము, ఒక హాస్పిటాల్కి లింక్ చేయటం. అయితే ఇది తెలంగాణకు ఒక్కదానికి పరిమితమై లేదు. ఇప్పుడు పంజాబ్ చూసారు మీకు, పంజాబ్లో కూడా అదొక నార్మల్సీకి వచ్చేసేసింది. పంజాబ్ ఈజ్ రైట్ ఎగ్జాంపుల్. అది ఇప్పుడు మందు దగ్గర లేదు, ఇంకా దాటేసింది. సో అండ్ ఎన్నో సమూహాలు మందు వల్ల ప్రాబ్లం అవుతున్నాయి. అండ్ మొత్తం ప్రపంచం మొత్తము ఇట్లనే ఉన్నది. ఇప్పుడు వెస్ట్ శీతల ప్రదేశాలు కాబట్టి, లేకుంటే ఇంకేదో కాబట్టి అని కూడా మనము చేసుకుంటాం. సో ఇది ఏంటంటే ఒక తెలంగాణ అనేది కొంతమంది ఆల్రెడీ అలాంటి ఇంప్రెషన్ని క్రియేట్ చేసి ఉన్నారు కాబట్టి అది అన్నెసరీ అంప్లిఫై అవుతుంది. సో మందు ప్రాబ్లం చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి సమూహంలో అది ఉన్నది. అండ్ వాళ్ళకు రెవెన్యూని బట్టి అన్ని స్టేట్స్ రెవెన్యూ చూస్తే కూడా అలానే ఉంది. సో ఐ డోంట్ సే అది తెలంగాణ ఒకవేళ ఎవరైనా తెలంగాణ వాళ్ళ సంస్కృతి తాగటము అంటే అంటే వాళ్ళని ఆపేయమంట. తెలంగాణ సంస్కృతి కానే కాదు. తెలంగాణలో సెలబ్రేషన్ ఉంది, కల్చర్ ఉంది, ఫోక్ ఉంది, ఎంజాయ్ చేసేది ఉంది, చిన్న చిన్న విషయాల పట్ల అవన్నీ ఉన్నాయి, హార్డ్ వర్క్ ఉన్నది. కానీ లిక్కర్ అనేది తెలంగాణకు పరిమితమైంది అని అయితే కాదు. సో అది ఒక రకమైన అది ఎట్లా వచ్చిందో తెలియదు. బట్ మనము గణాంకాలు చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే ఏమైందంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఎవరైతే తెలంగాణ లిక్కరు, మందు అండ్ ముక్క రెండు కలిపి చెప్తున్నారో వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులనే నేను చెప్తాను. సో తెలంగాణ రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. మీరు ఎంత వాదన చేయనీయ కాక వాళ్ళు ఏదో సినిమాల్లో కానీ, ఇన్స్టాలో కానీ, రీల్స్లో కానీ ఎక్కడైనా చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యసనాన్ని, వాళ్ళ బలహీనతల్ని కప్పిపెట్టుకోవటానికి, దీనికి కల్చర్ యాక్సెప్టెన్స్ చేయడానికి, వాళ్ళలో ఉన్న న్యూనతను బయటకు తీయటానికి మాత్రమే ఏది నాది కాదు, నా వ్యసనం కాదు, అది కల్చర్ది అని చెప్తూ ఉంటారు. అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? లిక్కర్ కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎవరు లాసు? సమాజమే లాసు. ఎవరైనా చేస్తున్నారంటే ఇప్పుడు మీ వేదిక ద్వారా, పొలిటికోస్ మీడియా వేదిక ద్వారా చెప్తున్నాను, వాళ్ళు చేస్తుంది రాంగు. నాకు పర్సనల్గా తెలుసు, తెలంగాణ కాదు ప్రతి ఫ్యామిలీ ఈజ్ ఎఫెక్టెడ్. ఎవ్రీ సెకండ్ ఫ్యామిలీ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఆల్కహాలిజం. ఇప్పుడు మనము తెలంగాణ సెంట్రిక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ వాళ్ళకు, తెలంగాణ కల్చర్ని ఈ విధంగా చూపించే వాళ్ళకు నేను హెచ్చరిక చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ డూ దట్. అండ్ ఇదంతా మాట్లాడుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు గవర్నమెంట్స్ ఎప్పటి నుంచో చాలా డేస్ బట్టి, అంటే ఎన్టీ రామారావు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ మద్యపాన నిషేధాన్ని
ఫార్వర్డ్ తీసుకెళ్లాలని చూశారు. ఆయన కొన్ని రోజులు మద్యపాన నిషేధం చేయగలిగారు కూడా. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కానీ, మన ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కానీ గవర్నమెంట్స్కి ఏంటంటే ఇది ఒక ప్రధాన ఆదాయ వనరుగా అయిపోయిందనమాట. ఈ లిక్కర్ కంపల్సరీ, ఈ వైన్ షాప్స్ అనేవి కంపల్సరీ, దీని నుంచే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. సో మనం దీన్ని అవాయిడ్ చేయలేము అన్నట్లు అయిపోయింది పరిస్థితి. సో అది కూడా జనాలకి లిక్కర్ ఈజీగా యాక్సెస్ ఉండడంతో అది ఏజెస్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు 15 years పిల్లల నుంచి తాగుతున్నారు. అండ్ ఇంతకుముందు జెండర్స్ ఉండేవి, ఇంట్లో హస్బెండ్ తాగితే వైఫ్ కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ కాలంలో యువత, ఆడపిల్లలు కూడా కొంచెం మద్యం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటివి చూసినప్పుడు అండ్ మీరు ఈ వేలో ముందుకు వెళ్ళాలి అని చూసినప్పుడు, అంటే లిక్కర్ వద్దు అని చెప్తున్నప్పుడు ఇది మీకు సవాల్గా అనిపిస్తుందా? చాలా పెద్ద సవాల్. మీరు అడిగింది ప్రభుత్వము, రెవెన్యూ ఒకటి, అండ్ జెండర్ అవైలబిలిటీ ఒకటి, అండ్ జెండర్ వైజ్. ఇప్పుడు జెండర్ ఏ జెండర్ అని కాదు, ఏ ఏజ్ అనేది. యాక్చువల్గా ప్రభుత్వాలు సిగ్గుపడాలి. సిగ్గంటే వాళ్ళు ఏ పేరెంటల్ రోల్ ప్రభుత్వాన్ని, వాళ్ళకి మనం ఒక ఫాదర్ రోల్ ఇచ్చాము, తల్లి రోల్ ఇచ్చాము. వాళ్ళకు వేరే ఐడియాస్ లేక, సంపద సృష్టించే ఐడియాస్ లేక, దీనిని ఇది రెవెన్యూ మోడల్ గా చూస్తున్నారు అని అంటే వాళ్ళకి అంత షేమ్ ఏముండదు, అంత విలువలు లేనితనం ఏమి ఉండదు. సో ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా, ముందల ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కానీ, మేజర్ రెవెన్యూ లిక్కర్ ద్వారా వస్తుంది, మనుషుల బలహీనతల మీద వస్తుంది, కుటుంబాల విధ్వంసం మీద వస్తుంది అంటే మాత్రం ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఆ విషయాన్ని. అయితే ఇవన్నీ మీడియా, సినిమాలలో కానీ ప్రతి చోట కానీ వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అని, అదని ఇదని, దానిని రెవెన్యూ మోడల్ గా అని ఒకటి ఇంప్రెషన్ చేస్తున్నారు. ఆలోచన చేయాలి ప్రభుత్వాలు. ఇప్పుడు మీ పిల్లలకు మన ఎంత తాగుపోతేనన్నా పిల్లలకు తాగుబోతు మొగుడిని అయితే తెచ్చియారు కదా, వద్దే అని చెప్తారు. ఈవెన్ వాడు కూడా ఒక టైంకి చేస్తారు. కానీ ఇది ఒక సివియర్ ప్రాబ్లమ్. ఎడిక్షన్ అనేది ఒక్కసారి ఏదో తొందరలో పీర్ ప్రెషర్తోని ఏం కాదులే తాగి చిన్న అది లోపరుచుకుంటుంది. ఈ భూభాగంలో ఆ బలహీనతని మనం నార్మల్ కండిషన్స్ లో అస్సలు బయట పడలేము. దానికి ఉన్న పవర్ అలాంటిది. సో జెండర్, ఈ ప్రభుత్వం కూడా ఇక పేరెంట్ రోల్, ఒక ఫాదర్ గా, ఒక తల్లిగా, ఒక మదర్ గా వాళ్ళు చూసి పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. సో దీన్ని ఎట్లయినా చేసి ప్రజెన్స్ తగ్గియాలి చిన్నగా. దాన్ని ఒక మోడల్ క్రియేట్ చేయాలని ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ప్రజలు ఆ బలహీనత ద్వారా క్యాష్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి ఏమి హెల్ప్ అవుతుంది అంటే, ఇది ప్రజల యొక్క చైతన్యాన్ని చంపేస్తుంది. సాయంత్రం కానీ తాగి పడుకుంటాడు కదా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దట్ ఈస్ వెరీ ఈజీ వే. మీరు చాలా ఈజీగా మీరు డైవర్ట్ అయిపోతారు సమస్యల నుంచి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి వాడికి ఒక చిన్న దొరుకుతుంది. ప్రభుత్వానికి చాలా ఈజీ కదా. ఇట్స్ నాట్ ఓన్లీ రెవెన్యూ, ఇట్స్ లైక్ వాళ్ళకు ఒక టెక్నికల్ థింగ్ కూడా వాళ్ళకు. సో అందుకనే వాళ్ళు దాన్ని చేయరేమో. ఇప్పుడున్న ప్రభుత్వము డ్రగ్స్ అంటుంది, సో ఓకే గుడ్, యాంటీ డ్రగ్స్ అంటుంది. కానీ దాని బేస్ అసలు ఎలాంటి ఎడిక్షన్స్ కి మనము గ్లోరిఫై చేయని వాతావరణాన్ని అయితే క్రియేట్ చేయాలి కదా ప్రభుత్వం. అట్లీస్ట్ వాళ్ళు తగ్గించకుండా దే షుడ్ స్టెప్ డౌన్ ఫ్రమ్ దట్ ఇమేజ్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని రెవెన్యూ మోడల్ గా చూడట్లేము, మా ప్రయత్నాలన్నీ దీన్ని తగ్గించడానికే ఉన్నాయి. అంబేద్కర్ జీ కూడా ఎందుకు చెప్పినాడు, ప్రభుత్వం ఈ పాలసీ, లిక్కర్ పాలసీ ప్రభుత్వం చేతిలో ఉండాలని ఎందుకు చెప్పినాడు అంటే, ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది కూడా అదే. ఎందుకు చెప్పాడంటే, ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారీ ఉంటుంది, ప్రభుత్వంకి ప్రజల మీద కన్సర్న్ ఉంటుంది. సో ఆ ప్రైవేట్ వ్యక్తులకు ఉండదు. సో అందుకని ఈ లిక్కర్ పాలసీని ప్రభుత్వం చేస్తే చాలా జాగ్రత్తగా దాన్ని చిన్న సమాజం నుంచి బయటపడేసే పవర్ కానీ కన్సర్న్ కానీ ఉంటుంది అనే చెప్పలేదు. కానీ ఇప్పుడు అంబేద్కర్ ఫాలో అవుతున్న వాళ్ళు ఆయన స్పిరిట్ కంటిన్యూ చేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దాన్ని గ్లోరిఫై చేయటము, దాన్ని నార్మల్ చేయటము, దాన్ని టాస్క్లు పెట్టి, టార్గెట్లు పెట్టి తాగాలని చెప్పటము ఎంత అన్యాయం అసలు. ఇంకా వాళ్ళు చిన్నగా సరే ఇది అందరికి యాక్సెప్ట్ చేయబడింది అన్న, రేపు ఇంకోటి యాక్సెప్ట్ చేయబడుతుంది, శరీరాన్ని అమ్ముకోవటం యాక్సెప్ట్ చేయబడుతుంది. అప్పుడు అది కూడా రెవెన్యూ ఇస్తుంది, చేస్తారా?
అదే అట్లా పెరుక్కుంటూ పోతారు, దానికి అంతమే లేదు. అయితే ఇప్పుడు మీరు ఈ లిక్కర్ మీద పోరాడుతున్నప్పుడు, యాంటీ లిక్కర్ అని పోరాడుతున్నప్పుడు, మీరొక్కళ్ళు ఒకవైపు, సమాజం సొసైటీ అదంతా ఒకవైపు అయిపోయింది. మీరొక్కళ్ళు ఇందులో ఒక 25% అన్నా చేంజ్ చేయగలరు అని అనుకుంటున్నారా మీరు? మేడం ఎప్పుడు కూడా మీ ఇంటెన్షన్స్, మీ మార్గము, మీ ఆలోచన కరెక్ట్ ఉండాలి. విజయం అనేది దానికి ఏమి మనం పెట్టుకోము కదా. మద్య నిషేధము విజయము, ప్రపంచంలో లాస్ట్ మనిషి వరకు లిక్కర్ లేకపోవటము కూడా, లిక్కర్ కన్జ్యూమ్ అన్ని మొత్తం ఎక్కడ అవైలబుల్ ఉండకూడదు. సో ఆ టార్గెట్స్ అవి వేరీ అవుతూ ఉంటాయి. మరి నా ఆలోచన, నా మార్గము, నేను మాట్లాడే విషయాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. నేను ఒక్కరిని చేంజ్ చేస్తానా, ఇద్దరిని చేంజ్ చేస్తానా, చిన్నగా ఈ ఉద్యమము బ్లాస్ట్ అయ్యి ఎక్కడో అగ్గిలాగా దావాలనంగా వ్యాపించేసి ప్రభుత్వాన్ని కూలుస్తుందా అనే అదంతా వీ డోంట్ నో. బట్ దిస్ ఈజ్ ఐడియా. మద్యము అనేది కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది, సమాజాలని విచ్ఛిన్నం చేస్తుంది, తిరోగమనం విలువల్ని తిరోగమనం వైపు తీసుకెళ్తుంది. మనిషి ఉన్న ఒక రకమైన విల్ పవర్ని కట్ చేస్తుంది. మామూలు చిన్న పని చేసుకోవడానికి కూడా కష్టమవుతుంది. మీరు చూసే ఉంటారు, లేబర్ మన ఇంట్లోకి వస్తుంటారు, ఒక ఏజ్ తర్వాత వాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, వాళ్ళు పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎందుకు అవుతున్నది? వాళ్ళు అడిక్ట్ అయిపోయారు. అట్లా మనకు ఇట్లా నుంచి వెళ్తుంటే ఒక 2-3 కూడా కనిపిస్తారు తాగిపోతున్నాడు. సో మనం రోజు చూస్తేనే కూడా మనం రియాక్ట్ కావట్లేము. ఎందుకు రియాక్ట్ కావట్లేము అంటే నార్మల్ అయిపోయింది. సో మన ఆలోచన, మన ఆ ఐ ఓపెన్ చేయడానికే నా ఉద్దేశం. అండ్ మీరు ఇందాక అడిగింది జెండర్. యాజ్ యు సెడ్, ఇదివరకు వ్యసనం అని ఉండే, చిన్నగా వ్యసనం కాదు, అది మంచి సాంస్కృతిక విలువ, సోషల్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ డెవలప్ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడానికి అదొక వాహకంగా కావచ్చు, లేకుంటే ఎవరైనా తాగొచ్చు, పెద్దలు పిల్లలు కూర్చొని తాగొచ్చు అని నార్మల్ తీసుకున్నాం. ప్రతి పార్టీలో ఇది ఉండటము నార్మల్, ఇట్లా దేవుడి దగ్గర పెట్టడం కూడా నార్మల్, ఇట్లా అన్నీ నార్మల్ అయిపోయినాయి. చిన్నగా నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మాకున్న ఒకే కదా, లేడీస్ని చూసి నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళకున్న సప్రెషన్ సమాజంలో ఫర్ రీజన్స్ వాళ్ళ మీద విపరీతమైన కండిషనింగ్ అయి ఉన్నారు. చాలా మీద ఒత్తిడి ఉంది, చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా బాధ్యతలు ఉంటాయి, స్పేస్ దొరకదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా మీకు ఇన్ని బాధలు చెప్తారు, వాళ్ళకున్న బాధలు చాలా ఎక్కువ ఉంటాయి అని మేము చెప్తున్నప్పుడు, సో ఇప్పుడు వాళ్ళకు కూడా దాన్ని చేశారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే కాపీ కొడుతున్నారు అన్నట్టు. సో ఇక్కడ సమాజము లిక్కర్ తాగటం అనేది ఒక స్టేటస్ సింబల్ గా మార్చింది. సో ఆ స్టేటస్ సింబల్ ని నేను ఎక్వైర్ చేయటం కూడా అదొక రకమైన రివల్యూషన్ అనేది, ఒక రాడికల్ థింగ్ అనే దాంట్లో అట్లా పోతున్నారు. బట్ అది ఉమెన్ కి ఎంత ఇబ్బంది చేస్తుంది, అన్ని బాడీలోకి పోయిందంటే ఒక టైం తర్వాత అది కిల్ చేస్తూ ఉంటుంది అనే ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు ఉమెన్ ఎట్లయితే వస్తున్నారో, ఇదివరకు సిగరెట్ కూడా అట్లే వచ్చారు, ఇప్పుడు తగ్గినది. సో ఏంటంటే ఇవన్నీ ఏంటంటే రాంగ్ వే ఆఫ్ యూజింగ్ సింబల్స్ అన్నట్టు. సిగరెట్ తాగటం ఒక రకమైన సింబల్, అంటే మంచి ఒక అగ్రెసివ్నెస్, ఒక రకమైన మంచి ఒక రాడికల్ పర్సనాలిటీ లాగా అన్నట్టు. అట్లా ఇప్పుడు లిక్కర్ తాగటము అనేది ఒక రకమైన ఒక ఉమెన్ని లిబరేట్ అవుతున్న దిస్ థింగ్ లో పెట్టినారు అన్నట్టు. బట్ ఈజ్ ఇట్ ట్రూ? కాదు, లిబరేట్ కావట్లేదు, అడిక్ట్ అవుతున్నది. ఇంకా చాలా డేంజర్ ఏంటంటే ఆమెకున్న బయాలజికల్ వ్యవహారంలో, అంటే ఆమె ఆ స్ట్రక్చర్ శారీరకంగా దిస్సింగ్ లో ఆమెకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, కంపారిటివ్ రెండు ఉంది. ఇంకోటి ఏంటంటే అది ఎట్టి పరిస్థితుల్లో లిబరేషన్ కాదు, అది అడిక్షనే. ఎప్పుడైనా బ్యాడ్ హ్యాబిటే కదా. వెన్ సంబడి ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ సెన్సెస్, ఇట్స్ నాట్ లిబరేషన్. కంట్రోల్ చేసుకొని మన ఎనర్జీస్ ని చాలా ఛానలైజ్ చేసుకొని మంచి వైపు వెళ్ళటమే లిబరేషన్. సో ఇది మన భారతీయ సంస్కృతిలోనే ఉన్నది.
సో సో అది మనం జాగ్రత్తగా మాట్లాడుకోగలగాలి. ఇట్ డజంట్ మీన్ దట్ అరే లేడీస్ కూడా తాగుతున్నారు అని ఐ డోంట్ సే ఇన్ ఏ డిస్క్రిమినేటరీ వే, వివక్షాపూరితంగా నేనేం చెప్పట్లేదు. బట్ నో బడీ షుడ్ డ్రింక్ అనేది, నాట్ ఓన్లీ డ్రింక్, ఎలాంటి వ్యసనాలకు అనే దాంట్లో ఇది బ్రాడర్ దిస్సింగ్లో మీరు ఎట్టి పద్ధతులు తాగకూడదు. అండ్ మీరు రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. దానివల్ల మీరు లిబరేట్ కావటం కాదు, లిక్కర్ కంపెనీలకి ఇంకెక్కువ ఆదాయం, ఇంకో కస్టమర్ పెరుగుతున్నారు కదా అనేది ఇప్పుడు ఈ సొసైటీ గురించి లేకపోతే వీటన్నిటి గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు, యాంటీ లిక్కర్ మీద ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సొసైటీ నుంచి కానీ లేకపోతే ఏమన్నా వేరే సంఘాల దగ్గర నుంచి కానీ మీకు ఏమన్నా థ్రెట్స్ వచ్చినాయా సార్? ఐ డోంట్ కేర్. యాక్చువల్గా నేను తెలంగాణ ప్రజలకి ఫెమిలియర్ ఎట్లా అంటే, ఎల్బీ స్టేడియంలో సమయ కేంద్ర మీటింగ్ జరుగుతుంది, 50,000 మెంబర్స్ వచ్చారు. సో అందరు ముందర నేను ఐ థాట్ ఇట్స్ నాట్ రైట్. అప్పుడు సీఎం డీజీపీ వాళ్ళు కూడా సపోర్టెడ్ దట్. వాళ్ళు ఏదో దాడిగా వస్తున్నట్టు వచ్చి ఎల్బీ స్టేడియంలో పెట్టినారు. నేను ఒక్కడనే పోయి జై తెలంగాణ అని వాళ్ళకు అక్కడ నినాదాలు చేశాను. ఐ సెండ్ యూ దోస్ ఫోటోగ్రాఫ్స్. సో నేను చెప్పేది ఏంటి అంటే, 100 మంది 1000 మంది లక్షల మంది కోట్ల మంది ఉన్నా కూడా నేను రైట్ అని బిలీవ్ చేస్తే నేను నిలబడతాను. సో ఇన్ దట్ వే ప్రపంచం మొత్తము నాకు ఎగనెస్ట్ ఉన్నా, ఇది తప్పు నువ్వు వేస్తున్నావు నీ వల్ల కాదు అని అనుకున్నా నేను బెండ్ కాను. అది అంతా నా కన్విన్సింగే. ఇప్పుడు నేను కరెక్టా లేదా, ఐ డోంట్ సే నేను ఇంకే పెద్ద టార్గెట్స్ కూడా పెట్టుకో, నేను కరెక్ట్ పోతున్నాను లేదా అనేది రైట్. నేను అదే నా మార్గమే రైట్. సో అది ఎప్పటికైతుంది, ఎంతమంది పోతారు, కావట్లేదు కదా. మొత్తము మీరు స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయింది, రెవెన్యూ ఇన్కమ్ కూడా పెరిగింది. వేర్ యువర్ మూమెంట్ ఈజ్ ఎఫెక్టింగ్, మీ ప్రభావం ఎక్కడ ఉన్నది చూపించటము, అట్లా అనుకుంటే నేను 2వ రోజే మానేసేవాడిని. సో నేను చాలా చిక్కుల్ని తీసుకుంటా, ఒక్కొక్కరిని కన్విన్స్ చేసుకుంటా ఆర్గానిక్ వేలో వెళ్తున్నాను. మీరు మీలాంటి వాళ్ళు నా పనిని, నా ఆశయాన్ని, నా ఇంటెన్షన్స్ని గుర్తించి దాన్ని ప్రచారానికి మీ మీడియం ద్వారా కల్పిస్తున్నారు. దట్ ఈస్ సెల్ఫ్ షోస్ మై వర్క్ ఈజ్ రైట్. అంటే మీరు చేసేది మంచి పని కాబట్టి అది ఇలాంటి మీడియంలో బయటికి వెళ్తే అది ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి మాట్లాడుకుంటే, మీరు ఈ షాల్ని వేసుకున్నారు కదా సార్, అంటే మీరు దీన్ని ధరించారు, ఏంటి సార్ ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారా? అంటే చేనేత దుస్తుల గురించి కూడా ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారా? యా, యాక్చువల్గా డిఫరెంట్ ఇప్పుడు ఇది ఏంటంటే, ఇది నార్త్ ఈస్ట్ ప్రాంతంలో అక్కడ ఇది చాలా పాపులర్. ఓకే. గంచా అంటారు. నేను అట్లా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాదు, కానీ ఆఫీస్ తర్వాత కాకుండా వేరే చోట ఇలాంటివి ప్రమోట్ చేస్తాను. గొంగడి వేసుకుంటాను, ఇలాంటి గంచా వేసుకుంటాను, అండ్ చేనేత భూదాన్ పోచంపల్లి, ఏదో ఒకటి ఐ క్యారీ మై సెల్ఫ్. సందేశం ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా ఒకటి. రెండోది ఏంటంటే మన యాక్సెసరీస్లో, మన ఫ్యాషన్ యాక్సెసరీస్లో ఇది కూడా ఉండాలి. సో దట్ ఇది ఇట్లా కూడా మనము, సో దట్ మన ఉపయోగం చేస్తే మనం ఒక కన్జ్యూమర్ అయితేనే కదా వాళ్ళ ప్రొడక్ట్ వాల్యూ వచ్చేది. లేకుంటే ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, గోడౌన్స్ లో ఉండిపోతుంది, అది ఎవరు వాడరు. అట్లా కాకుండా వాళ్ళలో ఆ వర్క్ ని నేను నాకున్న ఫెమిలియారిటీ ద్వారా, లేకుంటే నాకు ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అనేది గొంగడి వేసుకొని తిరుగుతాను, ఇలాంటివి వేసుకొని తిరుగుతాను, పోచంపల్లి ఏమన్నా వర్క్స్ ఉంటే వేసుకొని తిరుగుతాను. సో దట్ వాళ్ళ వర్క్ రికగ్నైజ్ అయిపోతుంది. నాలుగు ఇంకా 10 మంది వాళ్ళ దగ్గర కొంటారు. లేకుంటే ఇంకా బెటర్ గా దీన్ని ఇంకా బెటర్ యాక్సెసరీగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఫ్యాషన్ వాళ్ళు చూసుకొని చేయగలుగుతారు అనే ఆలోచనల గురించి నేను సపోర్ట్ చేస్తాను. ఓకే సార్. అంటే ఒకటేమో యాంటీ లిక్కర్, ఒకటేమో ఈ చేనేత వస్త్రాలని జనాల్లోకి తీసుకెళ్ళడం. ఏంటి సార్ ఇదంతా జిందగీ ఇమేజెస్ నుంచే స్టార్ట్ అయిందా మీకు? ఇంతకు ముందు నుంచి కూడా, అంటే ఈ జిందగీ ఇమేజెస్ కంటే ముందు కూడా మీరు ఇలా సోషల్ యాక్టివిస్ట్ లాగా ఉన్నారా? యా, యాక్చువల్గా నేను
ఎప్పుడు అంతే. సమాజానికి మన సమయము, మనం బతికే సమయము, సర్వైవ్ సమయము ఒకటి, ఫ్యామిలీకి లేకుంటే మనం బతకడానికి ఏదో ఒకటి, తర్వాత ఏమైనా సమయం సమాజానికి ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి అనే ఆలోచన ఉంది. దేవుడి దయ వల్ల ఐ గాట్ దట్ టైమ్ అండ్ ఎనర్జీ. సో అట్లా నేను చాలా విషయాల మీద మాట్లాడుకుంటాను. నాట్ ఓన్లీ మాట్లాడటం కాదు, దానికి పరిష్కారాలు ఏంటి, దాన్ని ఎట్లా మనము కన్క్లూడ్ చేయాలి, లాజికల్గా ఎట్లా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద చాలా విషయాల మీద నేను ఇన్వాల్వ్ అవుతాను. చిన్న చిన్న వాలంటీర్గా చేస్తాను, సో కొన్ని లీడ్ చేస్తాను. అట్లా ప్రతి సమాజంలో ఏవేవి ఇష్యూస్ ఉన్నాయో వాటిని అన్నిటిని అర్థం చేసుకొని ఒక బాధ్యతగా పౌరునిగా దాంట్లో నేను కూడా ఒక చిన్న భాగం కావాలని ఆశిస్తుంటాను. సో అందులో భాగం 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఒకటి, అంటే యాంటీ లిక్కర్ క్యాంపెయిన్, ఇట్ హ్యాస్ బికమ్ మై లైఫ్ టైమ్ అంబిషన్. ఎట్టి పరిస్థితుల్లో మనము టువర్డ్స్ లిక్కర్ అంటే మద్య నిషేధం వెళ్ళాలనేది, దట్ ఈస్ అవుతుందా కాదా దట్స్ సెకండరీ. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దాట్ డిస్కషన్. బట్ ఇది కల్చరల్గా దీన్ని దాని విలువని ఇటువైపు తీసుకురావటం, అది కాదు అని చెప్పటం ఒకటి. అట్లా ఇది అండ్ ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ 2-3 నేను చేస్తున్నాను ఇప్పుడు. మేజర్గా దట్స్ ఓన్లీ వన్ నౌ. ఎందుకంటే లిక్కర్ అనేది చాలా 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 ఇబ్బందిగా ఉంది. సంబడి హ్యాస్ టు టేక్ ఏ కాల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఇట్. అండ్ కష్టమైన నష్టమైన ఒకరు వచ్చినా రాకుండా కూడా నేను నా ఆశయం మీద నిలబడతాను. అంటే ఇప్పుడు ఈ యాంటీ లిక్కర్ అనేది ఇంకా ఎన్ని వేస్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు December 31st వస్తుంది, మొత్తం ఇయర్ అంతా తాగను, 31st తాగుతాను అనే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఏం చెప్తారు అంటే, ఒకవేళ డ్రింక్ చెయ్యొద్దు అని చెప్తున్నారు కదా, ఇంకా కొత్త సంవత్సరానికి ఎలా వెల్కమ్ చెప్పమంటారు? అంటే ఇంకేం వేస్ ఉన్నాయని అడుగుతున్నాను. మీ క్వశ్చన్లోనే నా ఆవేదన ఉంది. ఎగ్జాక్ట్గా ఏంటంటే, మనము చాలా కన్సర్న్డ్ బ్రెయిన్స్ హ్యాస్ టు వర్క్. ఎందుకంటే ఈ ఏదైనా ఇంత పెద్ద సెలబ్రేషన్ వస్తుంది, మనం ఈ ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి పోతున్నా అంటే చాలా బ్యూటిఫుల్ మూమెంట్. ఆ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి ఎవ్రీడే అండ్ డెఫినెట్గా. అలాంటి టైంలో మనము ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. సో ఆల్టర్నేట్స్ కష్టమే అవుతున్నాయి మనకు, చాలా ఎక్కడ మనకు స్పేసే లేదు. సో ఆ స్పేస్ గురించి చాలా మనం ఆలోచన చేయాలి. నాకు ఎట్లా ఉంటుందంటే, నేను టెంపుల్కి వెళ్ళటము, లేకుంటే నువ్వు డ్యాన్స్ అయ్యి మంచిగా మ్యూజిక్తో డ్యాన్స్ చేసుకోవచ్చు. సో విత్ అవేకెన్ స్టేట్, మీరు తాగి పడకుండా జాగ్రత్తగా ఉండి మీరు డ్యాన్స్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయటంలో అదే కిక్ ఇస్తుంది కదా, అదే చివరికి నీకు ఒక సాంత్వనని, ఒక అవుట్లెట్ని ఇస్తుంది కదా. అండ్ యూ కెన్ గో ఫర్, అంటే ఇప్పుడు బయటికి పోలీసులు ఎందుకు అలర్ట్గా ఉంటున్నారు, ఎందుకు 12 లోపల మీరు బంద్ చేయాలంటున్నారు, ఎందుకు ఇంత పోలీసు 31st రాగానే కోరుతున్నారు అంటే డ్రైవింగ్. అవును, మీరు లిక్కర్ లేకుండా లాంగ్ డ్రైవ్ పోండి. అవును, ఇప్పుడు ఒక ఊరు ఇప్పుడు విలేజ్ టూరిజము ఎన్నో వచ్చినాయి కదా, అక్కడ అవసరమే లేదు కదా. వాళ్ళు టెంపుల్ టూరిజము, మనకి అక్కడ ఆ స్పేసెస్కి వెళ్ళటము, అక్కడ ఒక 4 వదనం వండుకొని తినటము. సో మనం ఒక మంచి మాట మాట్లాడుకున్నాం. నేను ఏం సీరియస్గా మంచి విషయాలు సామాజిక ఏమనట్లేదు, మిమ్మల్ని అది లేకుండా చేయాలి. అది ఏం చేస్తుంది అంటే, అది మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది. కాన్షియస్ లేకుండా ఎట్టి పరిస్థితి ఆనందం ఎంటర్టైన్మెంట్ కాదు. మనం కాన్షియస్ గా ఉండి మనం ఎంజాయ్ చేయటమే. అందులో ఏది అంటే ఫుడ్ ఉంటది, మ్యూజిక్ ఉంటది, డాన్స్ ఉంటది, డ్రైవింగ్ ఉంటది, అండ్ ఇష్టం వచ్చిన అరవండి, మీరు పాటలు పాడుకోండి, ఇంకా అంటే కన్సల్ట్ చేసుకోండి. అంటే సారీ సార్ డిస్టర్బ్ చేస్తున్నా, అంటే మీకు మొదటి నుంచి మందు అలవాట్లేదు కాబట్టి మీకు రీప్లేస్ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పాపం ఇన్ని రోజులు తాగిన వాళ్ళకి అంటే మన కన్సర్న్ కూడా చూపించాలి వాళ్ళ మీద, ఒకటేసారి ఎట్లా స్విచ్ అవుతారు అని.
మీరేమన్నా ఇప్పటి వరకు మీరు ఇది యాంటీ లిక్కర్ని జనాల్లోకి తీసుకెళ్లేటప్పుడు మీరు అంచెలంచెలుగా స్టేజెస్గా వాళ్ళని మానేయడానికి లిక్కర్ని ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేశారా? మేడం యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ తీసుకోకూడదు, ఎందుకంటే దానికి చాలా పవర్ ఉంది. అండ్ తీసుకున్న అయిపోయింది, కానీ ఇప్పుడు కావాల్సింది వాట్ నెక్స్ట్ అన్నప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ కంపల్సరీ కావాలి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇవి లేకుండా మాత్రము నేను అనుకున్నాను అంటే కుదరదు, కాదు. దాని పవర్ అలాంటి ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు మనము నాకు జ్వరం వస్తే, జలుబు వస్తే, లేకుంటే ఏదైనా చిన్న ఇబ్బంది అయితే ఏమిటంటే ఏదో ఒక హాస్పిటల్కి నాకు తెలుసు ఎటు వెళ్ళాలి. డీ అడిక్షన్ సెంటర్స్ కట్టలేదు, ఎటు పోలేదు, ఉన్నాయి కూడా చాలా శాస్త్రీయంగా లేవు. ప్రభుత్వమే పెట్టాలి. మీరు ఇట్లా బయటికి పోగానే ఇన్ని వైన్ షాపులు కనిపిస్తే ఒక డీ అడిక్షన్ సెంటర్ కనిపించదు. ఎక్కడైతే ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయో అక్కడ డీ అడిక్షన్ సెంటర్ ఒక సెక్టర్ పెట్టాలి లిక్కర్ ప్రాబ్లమ్స్ కి. అట్లీస్ట్ అదన్నా చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఆదాయం వస్తున్నది అండ్ సగం రోగాలు లిక్కర్ వల్లనే వస్తున్నాయి అని తెలిసినప్పుడు అదే హాస్పిటల్లో ఒక సెక్షన్ పెట్టాలి. అది తప్ప మార్గం లేదు. మెడికేషన్ ద్వారా, రిహాబిలిటేషన్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఇప్పుడు మనము డిఎడిక్ట్ కాగలుగుతాం. అదర్వైజ్ అది కూడా రైట్ కండిషన్స్. నేను రాత్రి వాంతి చేసుకున్నాను, లేకుంటే గుద్దినాను, పేరెంట్స్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, సరే రేపటి నుంచి తాగను అంటే అది ఇంపాసిబుల్, అది కాదు. నేను ప్రభుత్వాన్ని చేతులు జోడించి చెప్పేది ఒకటే, మీరు డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టండి, దానికి ఎక్కువ ప్రచారం కల్పించండి. అండ్ మీరు తాగిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వద్దనుకుంటారు. కానీ వద్దనుకున్నప్పుడు మీరు ఎమ్మటే గ్రాబ్ హిమ్, యూ హ్యావ్ టు గ్రాబ్ హిమ్ అండ్ టేక్ అండ్ సెట్ ఇట్ రైట్. సో దానికి ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కావాలి, నాలాంటి వాలంటీర్స్ కావాలి, దానికి బడ్జెట్ కావాలి. కొంచెమైనా బడ్జెట్ చేయండి. అది నా చేతిలో పని కాదు. బట్ నేను చేసేది ఏంటంటే, నా నెక్స్ట్ వద్దు అని చెప్పాము, వద్దు అని చెప్పినాక నాకేంటి ఆల్టర్నేటివ్, మీరు కరెక్ట్ అడిగారు. అని అడిగినప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్, అది కూడా ప్రభుత్వం సపోర్ట్ తోని ఎన్నంటే అన్ని, మీ వైన్ షాప్స్ ప్రపోర్షనేట్ గా పెట్టండి. ఈ ఏరియాలో ఇన్ని వైన్ షాప్స్ ఉన్నాయంటే ఇన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఉండాలని అట్లీస్ట్ కొంచెమన్నా ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక పేరెంటల్ కన్సర్న్ గా మీరు పెట్టాల్సింది అనేది నా డిమాండ్. ఆ విధంగా ముందుకు పోతున్నాను. అది ఆ డిమాండ్ తీసుకునే పోతున్నాను. ఇప్పటివరకు ప్రీచింగ్ పార్ట్ అయిపోయింది. వాట్ ఎవర్ యూ ఆస్క్, ఇది ఐ రిక్వెస్ట్ అథారిటీస్ టు కాన్స్టిట్యూట్ ది అడిక్షన్ సెంటర్స్. అండ్ డెఫినెట్ గా నేను ఈ ఉద్యమాన్ని గ్రౌండ్ లోకి తీసుకువెళ్తాను. అండ్ నేను ద మూమెంట్ ఐ టేక్ ఇట్ దిస్ మూమెంట్ టు గ్రౌండ్, దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ రెవల్యూషన్. I can sense that. Yeah sir, all the best for that too. And last ki conclude చేసేద్దాం సార్. నేను ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నా అంటే, లిక్కర్ తాగిన వాళ్ళకి వాళ్ళ ఓన్గా లోపల వాళ్ళ ఆర్గాన్స్ పాడవడం, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం, అది సెకండ్ లెవెల్ అయితే, థర్డ్ లెవెల్లో ఇంకా ముందుకెళ్ళి చిన్న పిల్లల్ని అసాల్ట్ చేయడం కానీ, లేకపోతే ఒక అమ్మాయి కనపడినా, లేకపోతే అమ్మాయి అయితే చాలు ఏ ఏజ్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, రేప్ జరగడం కానీ, అలాంటివి చూసినప్పుడు గవర్నమెంటే మందు ప్రొవైడ్ చేస్తుంది, లిక్కర్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ డీ అడిక్షన్ సెంటర్స్ లేవు, లేకపోతే ఇట్లా ఆడపిల్లలకి మందు తాగని వాళ్ళు అని లేకుండా ఇది చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో చూసినప్పుడు మీరు యాంటీ లిక్కర్గా ఉన్న ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు సార్? అంటే గవర్నమెంట్కి ఏమన్నా చెప్దామని అనుకుంటున్నారా ఈ సందర్భంగా? చిన్న పిల్లల మీద రేప్స్ జరుగుతున్నాయి, అండ్ ఒంటరి మహిళల మీద గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. వాళ్ళు డాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఎంత ధైర్యంగా, ఎంత సాధికారత సాధించినా కూడా లైంగిక దాడుల విషయంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నైనా ప్రపంచంలో ఏదైనా సాధిస్తున్నారు. వీళ్ళు సెక్షువల్ అసాల్ట్ నుంచి బయటపడలేకపోతున్నారు, ఎందుకంటే సేఫ్ ఎన్విరాన్మెంట్ లేదు. నేను చెప్పేది, ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, చిన్నల మీద జరిగే రేపులు,
అండ్ వర్కింగ్ పీపుల్ మీద జరిగే రేపులు అన్నిటికీ బాధ్యత మీదే. మీరు చేయబట్టే వాళ్ళది బాధ్యత కాదు. ఎన్కౌంటర్లు చేయటంతో, అరెస్టులు చేయటంతో అండ్ ఒక రకమైన కఠినమైన చట్టాలతోని మాత్రమే జరగదు. సెన్సిటైజేషన్ చేయటం ఒకటి. రెండోది ఏంటంటే అలాంటి అట్మాస్ఫియర్ని మీరు నార్మలైజ్ చేశారు కదా, మన వాళ్ళ మైండ్లలో ఉంది ప్రతి ఒక్కడు మృగమే. కానీ ఆ మృగముని కొంచెం అగ్రివేట్ చేసేది, దాన్ని ఆ యాంగిల్ ఓపెన్ చేసేది లిక్కరే. ప్రతి రేపు టైంలో, ప్రతి ఇలాంటి అసాల్ట్ టైంలో వాడు ఇంటాక్సికేట్ అయి ఉంటున్నాడు. దానికి బాధ్యత ఆ నిందితుడిది ఎంత ఉందో ప్రభుత్వానికి కూడా అంతే ఉంది. నేను కరెక్ట్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు సిగ్గు లేకుండా దాన్ని ఒక రెవెన్యూ మోడల్గా క్రియేట్ చేశారు అండ్ దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు, టార్గెట్స్ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక్క శాతం కూడా, ఇప్పుడు చూడండి మద్య నిషేధం గురించి వాళ్ళ శాఖ పేరే నిషేధ శాఖ అనేది ఉంటది. వాళ్ళు ఆ మద్య నిషేధం గురించి, మద్యం కన్జంప్షన్ తగ్గించడానికి ఏం ప్రోగ్రామ్స్ చేశారు అనేది ఎవరు లేదు. ఎవరైనా పెట్టారా? ఎవరైనా సరే ఒక శాఖను పెట్టి దానికి ఒకరిని హెడ్గా పెట్టి మీరు సరే అది పక్క పెడదాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి నా లెక్క ఒక ఇండివిజువల్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా చేశారా? అలాంటిది ఏమీ చూడదు, ఏమీ ఉండదు. సో వాళ్ళు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే వాళ్ళు కఠినమైన చట్టాలు చేస్తున్నాము, ఉరి శిక్ష చేస్తాము అండ్ ఇంకేదో ఎన్కౌంటర్స్ చేస్తాము అని అంటున్నారు. డెఫినెట్గా కఠినమైన శిక్షలు ఉండాల్సిందే అండ్ బాధితులకు న్యాయం జరగాల్సిందే. అండ్ ఎవరైతే ఇంత ఘోరమైన నేరాలు చేస్తున్నారో వాళ్ళు ఎలిమినేట్ చేయబడాల్సిందే అండ్ వాళ్ళ కఠినమైన శిక్షలు. కానీ అది జరుగుతూనే ఉన్నాయి. కోర్ ప్రాబ్లమ్స్ వేరే మన ఆలోచనలలో, మన సమాజంలో ఎక్కడెక్కడ ఉన్నాయి. దాని మూల కారణాలు 5-6 ఉంటే అందులో లిక్కర్ కూడా ఉన్నది. సో ఆ లిక్కరే అగ్రివేట్ చేస్తుంది మనలోని జంతు ప్రవర్తన. మరి వై టు కంట్రోల్ దట్? సో ప్రభుత్వానికి కూడా బాధ్యత. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా సర్వ సంగతి. బట్ నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను, వితౌట్ ఎనీ ఇన్హిబిషన్ చెప్తున్నాను, ఈ దేశంలో జరిగే దాడులు, లైంగిక దాడులకు ఎంత నేరము ఆ నేరస్తుడిది ఎంత ఉందో ఎంతో కొంత ప్రభుత్వాలది కూడా ఉంది. అదే సార్ థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు అండ్ మీ ఒపీనియన్ని షేర్ చేసుకున్నందుకు. అండ్ మీ యాంటీ లిక్కర్ ఈ ఉద్యమం కూడా ఇంకా ముందుకెళ్ళాలి అండ్ చాలామంది దీనివల్ల అంటే తెలుసుకొని మారాలి. అండ్ ఇప్పుడు కొత్తగా అటువైపు వస్తున్న వాళ్ళు కూడా ఇక నుంచి లిక్కర్ని అవాయిడ్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పొలిటికోస్ మీడియా. అండ్ నాకు నా ప్రచారానికి కొంచెం మీరు ఒక స్పేస్ ఇచ్చినందుకు. నేను కూడా మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, మేడం అడిగినట్టు మనకు ఆల్టర్నేట్స్ ఏంటిది అనే ఏరియాలో సో వాళ్ళు తీసుకుంటున్నారు, అది అవుతుంది, అదొక పార్ట్. దీనికి ఆల్టర్నేట్ ఏంటిది, మనం ఆనందంగా ఉండటానికి ఎలాంటి, మనం సెలబ్రేట్ చేసుకోవటానికి ఎలాంటి ఆల్టర్నేట్స్ క్రియేట్ చేయొచ్చు అనే దానికి చాలా బ్రెయిన్ స్టార్మ్ జరగాలి, చాలా ఆలోచనలు కావాలి, చాలామంది కన్సర్న్ సిటిజన్స్ కలిసి మాట్లాడుకోవాలి. సో మీ ఆలోచనల్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి, సమాజానికి తెలపండి, నాకు కూడా చెప్పండి. సో దట్ మనం అందరం కలిసి ఒక బెటర్ సొసైటీని నిర్మిస్తామని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా చేగుండి చంద్రశేఖరరావు గారి ఇంటర్వ్యూ. ఆయన మోటో అంతా ఒకటే, చిన్న పెద్ద లేకపోతే జెండర్ అనే తేడా లేకుండా అందరూ ఈ డ్రింకింగ్ హ్యాబిట్కి దూరం అవ్వాలి, అంటే యాంటీ లిక్కర్ వైపు మన సమాజం అంతా పయనించాలని. ఎందుకు అంటే లిక్కర్ మనల్ని మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఈ సమాజాన్ని కూడా పాడు చేస్తూ వస్తుంది. అందుకే లిక్కర్ని వదిలేయాలి, వేరే సెలబ్రేషన్స్ అన్నీ మన లైఫ్లో పార్ట్ చేసుకోవాలి అని ఆయన కంకణం కట్టుకున్నారు. దానికి పెద్ద ఎత్తున దావత్ వితౌట్ దారు అనే ఒక ఉద్యమంలాగా ఒక స్లోగన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే డిసెంబర్ 31 వచ్చేస్తుంది, ఆ రోజు ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. కాకపోతే ఆ రోజును కూడా మందుని అవాయిడ్ చేసి, అంటే దారు లేకుండా మందు లేకుండా విందు చేసుకోవాలని ఆశిద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.